అవినాష్ చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. శాసన మండలిలో బడ్జెట్ పై వాడివేడి చర్చ జరుగుతోంది. ఇప్పుడు లైవ్ చూద్దాం. రవీంద్ర గారికి నా వీడియో వెళ్ళి రీప్లే చేసుకుని చూడమనండి సార్. బొత్స గారు ఆయన మంత్రిగా 15 ఏళ్ళు చూశాను నేను. మా జిల్లా మంత్రిగా చూశాను నేను ఆయన్ని, మా జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా. నేను మాట్లాడింది రాష్ట్ర ప్రజానీకం చూసింది, మీ సభ్యులు చూశారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికన్నా వ్యంగ్యంగా అనిపించింది. ఐ సెడ్ ఐఎమ్ హ్యాపీ మా మంత్రి గారు పుస్తకం చదివారు అని, మా మాజీ మంత్రి గారు. దాంట్లో మీకు తప్పేం కనిపించిందో నాకు అర్థం కావట్లేదు రవీంద్ర గారు. నేను అన్నది ఒకటే, ప్రతిదీ రాజకీయం చేయాలనేటువంటి ఆలోచనని మానుకోండి. వీఆర్ హియర్. ఈ ప్రభుత్వం ప్రజా సమస్యల పట్ల స్పందించడానికి, రిప్లై చెప్పడానికి మేము ఉన్నాం. ప్రతిదీ రాజకీయం చేయాలి అనుకుంటే ప్రభుత్వానికి ఉన్నటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు దయచేసి అది గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ రాజకీయం చేయాలనుకుంటే ప్రభుత్వానికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మేము ఆ ఉద్దేశంతో లేము. డిబేట్ జరగాలి, ప్రజా సమస్యలు చర్చకు రావాలి. దయచేసి మా లీడర్ చంద్రబాబు నాయుడు గారు డే 1 ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీరు చూడండి. ప్రతిపక్షం లేదు కదా అని బాధ్యతారాహిత్యంగా, నిర్లక్ష్యంగా సభలో ఉండొద్దు, ప్రజలకు జవాబుదారీగా మనం ప్రయత్నం చేద్దామని. అప్పుడప్పుడు సభలో ఆవేశాలు వస్తాయి, అయితే ఎవరో ఒక రెస్ట్రైంట్ చేసుకుని మనం ముందుకు పోవాలి. నేను గౌరవ సభ్యురాలకు కూడా చెప్పింది ఏంటి అని అంటే, బహుశా మెంబర్ ఏంటి, మనం అందరం పబ్లిక్ లైఫ్లో ఉన్నాం, బయట మాట్లాడతాం, మాట్లాడినప్పుడు ఈలలు కేకల కోసం మాట్లాడతాం, బట్ సభలో మాట్లాడేటువంటి భాష వేరు. దాని మీద కావాల్సి నేను ఐ కెన్ కోట్, పుస్తకాన్ని చదువుకోండి, సభలో మాట్లాడడానికి ఏముంది. సో ఇవన్నీ కూడా మనం రూల్స్ చెప్పుకోవడానికి రాలేదు ఇక్కడికి. కాకపోతే కొంచెం భాషని సరి చేసుకుంటే సగం ప్రాబ్లం సాల్వ్ అవుతాయి. భాషలో హైలైట్ కావాలా, సమస్యని హైలైట్ చేయాలా అనేది మనం చూసుకోవాలి. ప్రజలకు సమస్య ఉందంటే సమస్యని హైలైట్ చేయండి ప్రతిపక్షంగా. మీరు ప్రభుత్వాన్ని డిఫెన్స్లో పెట్టాలనుకుంటే సమస్యని హైలైట్ చేయండి. భాషని మీరు హైలైట్ చేసే ప్రయత్నం చేస్తే సభలో గందరగోళం జరుగుతుంది. దయచేసి దేర్ ఇస్ అ డిఫరెన్స్. ఈ రెండు డిఫరెన్స్ ఉన్నాయనేది గుర్తుంచుకోండి. రవీంద్ర గారు కూర్చోండి, రవీంద్ర గారు కూర్చోండి. మేడం మాట్లాడండి సార్, చర్చను ముందుకెళ్ళండి. రవీంద్ర గారు డెకరం ఆఫ్ ది హౌస్ గురించి మాట్లాడుతున్నారు. సార్ మీ మంత్రి గారు టేబుల్ పైన నుంచున్నారు. సార్ నేను ఇందాక తెలుసు, మంత్రి గారు ఈ టేబుల్ పైన నుంచున్నారు. నేను డెకరం ఆఫ్ ది హౌస్ మాట్లాడుతున్నాను. లెగసీ వచ్చినటువంటి దాన్ని మేము సరిచేసి సరిదిద్ది సంప్రదాయాల్ని నెలకొల్పాలనే ఆలోచనతో మేము ముందుకెళ్తున్నాం. మీరు డెకరం గురించి మీరు మాట్లాడితే నేను ఒక్కటే చెప్తున్నా, గత 5 సంవత్సరాల రికార్డులు తీయండి. ప్రభుత్వం ఏ రకంగా బిహేవ్ చేసిందో మేము వి విల్ ఇంప్లిమెంట్ ది సేమ్. మీకు అదే కరెక్ట్ అనిపిస్తే అట్లానే ప్రభుత్వం బిహేవ్ చేస్తుంది. మీకు గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఎట్లా బిహేవ్ చేసిందో అది కరెక్ట్ అని మీరు అనుకుంటే మేము అట్లానే బిహేవ్ చేస్తాం. కానీ వీ వాంట్ టు బి రెస్పాన్సిబుల్ టు ది పీపుల్. ప్రజల పట్ల బాధ్యతతో ఉండాలనుకుంటున్నాం. దయచేసి సహకరించండి. ఒక కమిటీ వేయండి. గత 5 సంవత్సరాలు ఏ రకంగా వ్యవస్థ జరిగిందో చూడండి. మేము మాకు అభ్యంతరం లేదు సార్. ఫోటోలు కూడా పెడదాం సార్. నా దగ్గర ఎట్లా ప్రవర్తించారు ఫోటోలతో సహా. మీ మంత్రి గారు ఈ టేబుల్ ఎక్కారు, మేడం గారు ఇంకా టేబుల్ ఎక్కారు. మీ మంత్రి గారు షరీఫ్ గారిని అవమానించారు. షరీఫ్ గారిని అవమానించారు. మీ మంత్రులందరూ పైకి వెళ్ళి చుట్టుముట్టారు. అన్ని చర్చిద్దాం. ఒక్క నిమిషం సార్, వారు కూడా డిప్యూటీ చైర్ లో ఉన్నారు, చెప్తారు. బొత్స గారు ప్రతిపాదన పెట్టారు ఎంక్వైరీ చేయించండి అని. ఎంక్వైరీ అంత పెద్దది అధ్యక్ష, ఒకసారి కనువిప్పు కలగాలి అనుకుంటే తమరు డైరెక్షన్ చేయండి. నెక్స్ట్ స్టెప్ ఫస్ట్ సభలో జరిగినటువంటి ఒక 10 డిబేట్లు తీసుకోండి. 10 డిబేట్లో ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఎన్నెన్ని నిమిషాలకు ఇంటర్ఫియరెన్స్ తీసిందో ఒక స్టాటిస్టిక్స్ తీయండి. మన దగ్గర క్లియర్గా ఒక రికార్డు తీసుకుంటే నిన్న సభ్యులు మాట్లాడినటువంటి వాటిలో కూడా ఎన్ని ఇంటర్ఫియరెన్స్లు ఉన్నాయి, సభ్యుల నుంచి అంతరాయం వచ్చింది, ఎంతసేపు వచ్చింది, ఎంత సమయం వచ్చింది, 1 గంట 30 నిమిషాలకు ఎవరు మాట్లాడుతున్నారు, మా ప్రొఫెసర్ గారు మాట్లాడుతూ ఉన్నారు, ప్రొఫెసర్ గారు మాట్లాడేటప్పుడు ఏమొచ్చింది, ఇవన్నీ ఉంటాయి అధ్యక్ష. ప్రభుత్వం ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా ఇంటర్ఫియరెన్స్ చేసిందో తీయండి. మేము కూడా రేపటి నుంచి ఇదిగో గంట మాట్లాడితే అరగంట ప్రభుత్వం డిస్టర్బ్ చేసిందంటే అదే పద్ధతి ఫాలో కమ్మంటే వీ విల్ ఫాలో. మీరు ఎట్లా డైరెక్షన్ చేస్తారు. మేము మళ్ళీ మీకు హామీ ఇచ్చేది ఒకటే, మేము సభకి బద్దులుగా
సాంప్రదాయాల్ని పునర్నిర్మించాలనుకుంటున్నాం. దయచేసి సహకరించండి. ప్లీజ్. రామకృష్ణ గారు. అధ్యక్ష, ఎల్ఓపి ప్రిఫరెన్స్. మాట్లాడు. అధ్యక్ష, ఇక్కడ బడ్జెట్ మీద డిస్కషన్ పోయి మోరల్స్ ఎథిక్స్ ఏ విధంగా చేశారనే దాని మీద పోతుంది అధ్యక్ష. అది కాదు, ఎథిక్స్ కమిటీ నేనే పెట్టాను, రూల్స్ నాయే ఉంటాయి, రూలింగ్స్ అన్నీ నాయే ఉంటాయి అధ్యక్ష. అది కాదు ఇష్యూ అధ్యక్ష. పాత ప్రభుత్వం చేసింది ఈ ప్రభుత్వం ఫాలో అవ్వాలని, ఈ ప్రభుత్వం చేసింది ఇంకో ప్రభుత్వం ఫాలో అవ్వాలని కాదు అధ్యక్ష. మన రూల్స్లో ఎట్లా ఉంది, మన కౌలన్ షద్దర్లో ఎట్లా ఉంది, దాన్ని పాటిస్తే అందరూ బాగుంటారు అధ్యక్ష. పాత వాళ్ళు ఏదో మాటలు చేశారు కానీ మనం మాటలు చేద్దామంటే అది కుదరదు అధ్యక్ష. ఇంత పాత వాళ్ళు ఏదో అడ్డదిడ్డంగా పోయారంటే మనం అడ్డదిడ్డంగా పోతే మనకు కూడా అదే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. అది కాదు. మంత్రి గారు ఇంకా రిప్లై చెప్తారు, నాకు తోచింది నేను సమాధానం చెప్పాను. ఆయన ఏదో ఇంకో బుక్ రిఫర్ చేశాడు, అగ్రికల్చర్ బుక్ అనుకుంటా అండి. అగ్రికల్చర్ బుక్ నేను ఒకటే మనం చేస్తాను మంత్రి గారు ఎల్ఓపి గారికి, మీరు ఒకసారి ఆక్వా రైతులతోటి ఇంటరాక్ట్ అవ్వండి. ఎవరి టైంలో ఏ విధంగా అభివృద్ధి చెందిందో ఆక్వా అనేది తెలుస్తుంది. అంతేగాని మనం ఇది చూసుకుని మా టైంలో ఫస్ట్ వచ్చింది, మీ టైంలో థర్డ్ వచ్చింది, ఇందుకు తేడా ఉందా అధ్యక్ష? అట్లాగే ఆక్వా కల్చర్కి మేము ఉన్నప్పుడు చాలా కన్సెషన్స్ ఇచ్చాము. ఇప్పుడమ్మ మీరు వచ్చిన తర్వాత కన్సెషన్ ఇస్తారు. మళ్ళీ నేను బడ్జెట్లో ₹1.50 సబ్సిడీ ఇస్తామని చెప్పారు. అది అడిగారు వాళ్ళు ఎందుకు అడిగారు అధ్యక్ష? అది అంతకుముందు ప్రభుత్వంలో ఇస్తే వీళ్ళు రద్దు చేశారు. రద్దు చేయడం వల్ల ఏంటంటే ఆక్వాకల్చర్ పడుకుంది. ఆక్వాకల్చర్ పడుకోవడం వల్ల మళ్ళీ రివైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు రివైజ్ చేయాలంటే ఆక్వాకల్చర్ మా టైంలో ఇంచుమించు 40% గ్రోత్ రేట్ వచ్చింది. ఇప్పుడు 20 లోపల ఉంది %. అంటే ఆ గ్రోత్ రేట్ ఎప్పుడైతే తగ్గిపోయిందో, మెయిన్ అవర్స్ ఈజ్ అగ్రికల్చర్ ఎకానమీ, యాగ్రో ఎకానమీ. యాగ్రో ఎకానమీలో ప్రధానమైనటువంటి రంగాలు సబ్ సెక్టార్స్ 4: లైవ్ టెలికాస్ట్ ఒకటి, లైవ్ స్టాక్ ఒకటి, అదేవిధంగా మనకు ఆక్వాకల్చర్ ఒకటి, అదేవిధంగా మూడోది వచ్చేటప్పటికి అది చాలా ఇంపార్టెంట్ అయిన దశ. ఈ 3, 4 మేము గ్రోత్ ఇంజిన్స్గా వాళ్ళు పెట్టాం కాబట్టి, వాటి యొక్క గ్రోత్ రేట్ పెంచాం కాబట్టి డబుల్ డిజిట్ గ్రోత్ జిఎస్టిపి వచ్చింది. అంచేత మీరు చేయలేకపోతే ఫిగర్స్ చెప్తున్నాయి, ఫిగర్స్ చాలా స్పష్టంగా చెప్తున్నాయి. అందుకని ఆ ఫిగర్స్ స్పష్టం చెప్తే మీరు దాన్ని మైనస్ గ్రోత్ రేట్ నుంచి నెగిటివ్ గ్రోత్ రేట్ నుంచి మళ్ళీ పాజిటివ్ గ్రోత్ ఎస్టాబ్లిష్ చేయాలంటే ఈ సెక్టార్స్ అన్నీ కూడా ఇండస్ట్రీ సెక్టార్లో కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్కి ప్రయారిటీ ఇవ్వాలి, అదేవిధంగా అగ్రికల్చర్ సెక్టార్లో ఆక్వాకి ప్రయారిటీ ఇవ్వాలి, లైవ్ స్టాక్ ప్రయారిటీ ఇవ్వాలి, హార్టికల్చర్కి ప్రయారిటీ ఇవ్వాలి, అట్లాగే సర్వీస్ సెక్టార్లోకి వచ్చేటప్పటికి టూరిజంకి ప్రయారిటీ ఇవ్వాలి, ఐటీకి ప్రయారిటీ ఇవ్వాలి. ఇవన్నీ ఉంటాయి అధ్యక్ష. అంచేత మీరు చేయలేకపోయారు కాబట్టి ఆ గ్రోత్ నెగిటివ్ గ్రోత్ వచ్చింది. నెగిటివ్ గ్రోత్ నుంచి 15% సాధించాలని ప్రభుత్వం ఉంటుంది అధ్యక్ష. లాస్ట్లీ అధ్యక్ష, మేనిఫెస్టో గురించి చెప్తున్నారు అధ్యక్ష. ఒక సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి మేనిఫెస్టో 1 సంవత్సరం కాదు 5 సంవత్సరాలకు మేనిఫెస్టో అన్నారు అధ్యక్ష. దానికి ఉదాహరణ మనకు పెన్షన్ దాదాపు 3000 అనౌన్స్ చేస్తే 250 అనౌన్స్ చేశారు. అంచేత మేనిఫెస్టో అనేది 5 ఇయర్స్కి ఉంటుంది, బడ్జెట్ అనేది ఒక సంవత్సరానికే ఉంటుంది. అంచేత ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్లో పెట్టుకుంటూ పోతారు. సూపర్ 6లో ఆల్రెడీ 3, 4 ఇంప్లిమెంట్ చేస్తున్నారు, మిగతా కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. అంచేత ఇది గుర్తించుకొని చేయాలి తప్ప మనం అందరూ ఇక్కడ ఉన్నదంటే పబ్లిక్కి ఎట్లా న్యాయం చేయాలి, సొసైటీకి ఎలా న్యాయం చేయాలనే దాని మీద ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉంటుందో ప్రతిపక్షానికి కూడా అంతే బాధ్యత ఉంటుంది. దీన్ని చూసి మనం నడుచుకుంటే కౌన్సిల్కి ఒక ప్రెస్టేజ్ వస్తుంది అధ్యక్ష. ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పారు సార్, మేనిఫెస్టో అనేది అది ఒక భగవద్గీతలాగా మనం అందరం పరిగణిస్తాం. ప్రజలు కూడా నిజం కావాలా ఈ ప్రభుత్వాలు చేస్తాయని నమ్ముతారు కాబట్టి ప్రజలు ఎన్నికల ముందు వచ్చి దాన్ని చూసి ఓటేయడం అనేది సహజం. దాని గురించి మాట్లాడారు. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు 5 సంవత్సరాలతో వచ్చి అంతే మేము మేనిఫెస్టో అలాగే పెట్టాం, అంచెల వారీగా పెంచుకెళ్తామని చెప్పాం, అంచెల వారీగా పెంచాము. అంతేగాని మేమేమి ఒకసారి ఇస్తామని చెప్పలేదే. అది ఇంక రెండో విషయానికి వస్తే ఆయన చెప్పింది, ఆయన మాట్లాడిన ఎంతసేపు కూర్చున్నామండి, ఆయన మాట్లాడినప్పుడు ఎంతసేపు ఎవరో మాట్లాడారు చూడండి, ఇది సంస్కారం, ఇది కరెక్ట్ కాదండి. ఆయన మాట్లాడుతున్న ఎవరో కరెక్ట్ కాదు, తెలుసుకుంటున్నాం ఏం మాట్లాడుతానండి. ఇది చూడండి, ఇది మంచి పద్ధతి కాదు. అరే ఎల్ఓపి గారు మాట్లాడుతుంటే మీరు ఇంటర్వ్యూ అయితే ఎలాగా నా అరే సార్ ఇది చూడండి అధ్యక్ష
నేను సొంతంగా మాట్లాడలేదు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏం చెప్పారు, ఆయన ఏం మాట్లాడారు మేనిఫెస్టోలో, ఇది 1 సంవత్సరం కాదు 5 సంవత్సరాలకి మేనిఫెస్టో. అంచేత ఇప్పుడు బొత్స సత్యనారాయణ పెంచుకుంటూ పోతా ఉన్నారు. పెంచుకుంటూ పోతారంటే ప్రజల్లో కూడా పెంచుకుంటూ అసంతృప్తి పోయింది. ఆ అసంతృప్తి టాప్కి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు కిందకు వచ్చారు అధ్యక్ష. నేను మంచి అందరూ సభ అంతా విన్నాము. మరి నేను మాట్లాడినప్పుడు మళ్ళీ మాట్లాడితే మరి మేము ఎవరు మాట్లాడమని మన ఇంకెందుకు మాకే అభ్యంతరలే, మాకేమీ అభ్యంతరలే. ఎందుకంటే గౌరవం ముఖ్యం. బడ్జెట్ మీద చర్చ ఇలాగైతే డిబేట్ ఉండదు. ఆయన వచ్చి ఇప్పుడు బడ్జెట్ మీద డిబేట్ అని పెట్టారు. మీరు మాట్లాడేదంతా కూడా బడ్జెట్ కి సంబంధం లేని విషయాలు మాట్లాడుతున్నారు ఇరు పక్షాలు కూడా. అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. మేము రామకృష్ణ మాట్లాడిన దాంట్లో విషయాన్ని యాక్వా గురించి మాట్లాడినప్పుడు ఏదైతే ఇందాక చెప్పినప్పుడు అగ్రికల్చర్ అలైడ్ యాక్టివిటీస్ ఏవైతే చెప్పారో లైఫ్ స్టాక్ గురించి కానీ మిగతా అవన్నీ కూడా అవన్నీ బడ్జెట్లోనే లేవు. ఇది పుస్తకంలోనే, నేనేం బయటగా తేలేదు. ఈ బుక్ లో ఉండవే మాట్లాడతాను. ఒక ఇంచి నేను డివైడ్ అవ్వట్లేదు. మంత్రి గారు ఇలా ఒకరికొకరు సమాధానం చెప్పుకుంటూ పోతే, ఒకరికొకరు చర్చించుకుంటూ పోతే అసలు విషయం మరుగున పడుతుంది. వాళ్ళకి బడ్జెట్ మీద డిస్కషన్ కావాలనుకుంటే కంటిన్యూ చేయండి, లేదనుకుంటే కనుక సభని రకంగా నడిపించుకోండి. అది గౌరవ సభ్యులు వచ్చి మహిళా సభ్యులు మాట్లాడుతుంటే మేము మాట్లాడినప్పుడు దానికి అన్ని సమాధానం చెప్తాం. ఏమండి బిటి నాయుడు గారు, నేను సభను వాయిదా వేయాల్సి వస్తుంది. మీరు ఎవరైనా సహకరిస్తే సహకరించండి, సభను లేకపోతే నమస్తే అధ్యక్ష. అధ్యక్ష కాంట్రవర్సీ లేకుండా మాట్లాడండి. ఎవరు మాట్లాడినా కాంట్రవర్సీ లేకుండా మాట్లాడండి. బడ్జెట్ మీద మాట్లాడండి. టైంలో నాకు మాట్లాడనివ్వండి అధ్యక్ష. ఒకవేళ ఏమైనా వాళ్ళు చెప్పాలనుకుంటే నాది మాట్లాడేశాక ఇవి తప్పులు మాట్లాడానని నాకు చెప్పానండి అధ్యక్ష. అధ్యక్ష, ఈ బడ్జెట్ చూశాక ఈ రాష్ట్ర ప్రజలందరూ ఏమనుకున్నారంటే కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయినట్టుగా తయారైంది అనేసి మా పరిస్థితిని ఫీల్ అవుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 98.5% హామీలు నెరవేర్చారు అధ్యక్ష. అతను ఇచ్చిన అమ్మఒడి ఆపేశారు అధ్యక్ష, రైతు భరోసా ఆగిపోయింది, విద్యా దీవెన ఆగిపోయింది, వసతి దీవెన, 0 వడ్డీ బకాయిలు అన్ని ఆపేశారు అధ్యక్ష. 17 మెడికల్ కాలేజీల నిర్మాణం ఆపేశారు అధ్యక్ష. పాఠశాలల్లో నాడు నేడి పనులు ఆపేశారు. మత్స్యకార భరోసా లేదు, వాహన మిత్ర లేదు, కాపు నేస్తం లేదు, ఈబీసీ నేస్తం, చేయూత ఏమీ లేవు అధ్యక్ష. అసలు ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి ఆర్థికంగా చేయూతనిచ్చి పేదరికం నిర్మూలించడం కోసం ఉపయోగపడిన పథకాలని ఈరోజు లేవు అధ్యక్ష. వీళ్ళు అధికారంలోకి రాకముందు ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే మేము ఎక్కువ ఇస్తాము, రెట్టింపు సంక్షేమం మేము ఇస్తాం చెప్పడంతో ప్రజలు నమ్మి ఓట్లేశారు అధ్యక్ష. ఈ బడ్జెట్ ప్రజల ఆశలు ఉసూరు మనిపించాయి అధ్యక్ష. ఈరోజు తీసుకుంటే వీళ్ళ మేనిఫెస్టోలో మొదటి హామీ అధ్యక్ష మనం చూస్తే యువగలం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, లేదంటే నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పారు అధ్యక్ష. 20 లక్షల ఉద్యోగాలు అంటే సంవత్సరంకి 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి అధ్యక్ష. ఇప్పటికీ 5 నెలలు 6 నెలలు అవుతుంది అధ్యక్ష, కనీసం ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు అధ్యక్ష. వీళ్ళు డిఎస్సి నోటిఫికేషన్ 16,367 పోస్టులు ఇచ్చారు అధ్యక్ష. కానీ అందులో 10,000 పోస్టులు గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది అధ్యక్ష. ఎన్నికల వల్ల అది ఆగిపోయింది అధ్యక్ష. ఇప్పుడు నవంబర్ 5న అధ్యక్ష, నవంబర్ 5న డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. ఏది అధ్యక్ష, నవంబర్ 5 అయిపోయింది కదా, నోటిఫికేషన్ ఎక్కడుంది అని అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే ఉద్యోగాలు ఇవ్వకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నారు. 12 నెలలకి తీసుకుంటే 7,200 కోట్లు అవసరం. అది కూడా దాని గురించి రూపాయి కూడా ఒక పైసా కూడా ఇందులో విదల్చిన పరిస్థితి మనం చూసాం అధ్యక్ష. జాబ్ క్యాలెండర్ రన్నింగ్ కామెంటరీ కరెక్ట్ కాదు, క్యాలెండర్ ఎక్కడుంది అని నేను అడుగుతున్నాను అధ్యక్ష. అలాగే తీసుకుంటే వాలంటీర్లకి 5,000 నుంచి 10,000 చేస్తామన్నారు అధ్యక్ష.
అంతకంటే ఇంకో ముఖ్యమైన విషయం చెప్తాను అధ్యక్ష, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి మింగలేక కక్కలేక అన్న పరిస్థితిలో ఉంది అధ్యక్ష. ప్రభుత్వం అధికారంలోకి రాగానే 1వ నెల జీతం ఇస్తామన్నారు అధ్యక్ష. హౌస్ ఈజ్ అడ్జర్న్డ్ ఫర్ 5 minutes.